వెల్కమ్ బ్యాక్. ఈ కార్ రేస్లో కేటీఆర్ కుచ్చు బిగిస్తోందా? గవర్నర్ అనుమతి తర్వాత ఇక ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడబోతున్నాం. అందే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే ఒక పక్క రైతులు పత్తికి సంబంధించి కావచ్చు, సోయాకి సంబంధించి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, ఇది డైవర్షన్ చేయడానికే కాంగ్రెస్ మళ్ళీ లీక్స్ తీసుకొచ్చి కేటీఆర్ అరెస్ట్ అనేది లేదా స్థానిక సంస్థల ఎన్నికలని ఒక వార్త, ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికే అంటున్నారు. మరి మరోవైపు చూసుకుంటే కనుక క్రేజ్, కేటీఆర్కి వస్తున్నటువంటి క్రేజ్ చూసి తట్టుకోలేక ఇదని బీఆర్ఎస్ వర్షన్గా ఉంది. అంటే మొన్న రీసెంట్గా గచ్చిబౌలి స్టేడియంలో మరమ్మతులకు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చారు. 20 కోట్లు పట్టి మరమ్మతులు చేయించారు, ఆ లెక్కలేవి. అదేవిధంగా ఏ కంపెనీలు తీసుకొచ్చారు, అందాల పోటీలు నిర్వహించి ఎలాంటి పెట్టుబడులు వచ్చాయి అనేటువంటి అంశాలు కూడా ఇలా డిస్కషన్ జరుగుతున్న వేళ నెక్స్ట్ అసలు ఈ కేసుకి సంబంధించి ప్రాసిక్యూషన్ ఎలా ఉండే అవకాశం ఉంది సత్యం గారు? ఒకటి పొలిటికల్ అంశాలండి, 2 టెక్నికల్ అంశాలు. పొలిటికల్ అంశాలు చూసినప్పుడు ఇప్పుడు మన నాయకులు 3 పార్టీల ప్రతినిధులు కూడా వాళ్ళ వర్షన్స్ చెప్పారు. ఈ వర్షన్లో ఈ టైము పత్తి లేకపోతే మిగతా అటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు తీసుకొచ్చారు అనేది నిజం కాదు. ఎందుకు నిజం కాదంటే ఇది పర్మిషన్ ఇచ్చింది గవర్నర్ అయ్యేం చూడడు. పత్తి రైతులా లేకపోతే ఇంకో రైతులా అనేటువంటి ఈ సమస్యల మీద ముఖ్యమంత్రి అయితే మాత్రం నిజమే అనుకునే అవకాశం ఉంది. కానీ పర్మిషన్ ఇచ్చింది గవర్నర్ కాబట్టి గవర్నర్ యాక్షన్లో ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అని నేను అనుకోవట్లేదు. ఒకటి. రెండోది, గవర్నర్ పర్మిషన్ ఇచ్చిందంటే ఖచ్చితంగా గవర్నర్ కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా తీసుకుంటాడు. గత 70 రోజుల చర్చ కూడా కేంద్రం దానికి బీఆర్ఎస్ ఒక మాట కూడా చెప్తుంది సత్యం గారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. దానికి బీఆర్ఎస్ ఒక మాట కూడా చెప్తోంది, కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం అని ఒక కామెంట్ కూడా చేస్తోంది. రేవంత్ రెడ్డి మోదీ ఒక చీకటి ఒప్పందం చేసుకున్నారు, అందుకే ఈ పర్మిషన్స్ అన్ని ఇప్పుడు వచ్చాయన్నట్టుగా కూడా. దాన్ని ఎలా చూడాలి? చెప్తా. అట్లాగా కేంద్ర ప్రభుత్వం సలహా లేనిదే గవర్నర్ పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం డెసిషన్లో ఖచ్చితంగా బీజేపీ అడ్వైజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడి వరకు లింక్ ఉంటుంది. అందుకని గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఎంక్వైరీ. రెండవది, అసెంబ్లీ ఎన్నికల మూల కూడా ఈ 3 పార్టీలు మీ ఇద్దరు ఒకటంటే మీ ఇద్దరు ఒకటి అనుకున్నారు. కానీ ప్రజలు దేని నమ్ముతారు అనేది చూస్తే ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ పరిపాలించే పార్టీకి కాంగ్రెస్ అనుకున్నారు. దాంతో కాంగ్రెస్ ఓట్లేశారు, బీజేపీని కాదని. బీజేపీ కూడా మంచి స్ట్రగుల్ చేసింది కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్కి ఓట్లేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరిద్దరు ఒకటి 3 పార్టీలు అనుకుంటారు. కానీ ప్రజలు నమ్మిస్తే, ప్రజలు నమ్మితేనే అది మెటీరియలైజ్ అవుద్ది. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ షేక్ సహజమే, మీరిద్దరు ఒకటి అనేది. తర్వాత 3వ అంశం, ఇవాళ ఈ పేమెంట్ ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు, క్యాబినెట్ అప్రూవల్ లేదనేది ఒకటి. తర్వాత వీటన్నిటికన్నా సీరియస్ ఏమిటంటే ఫారెన్ మనీకి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని ఉంటుంది. కరెంట్ అకౌంట్ లో లిమిటేషన్స్ ఉంటాయి, ఇండివిజువల్కి కానీ లేకపోతే ఆర్గనైజేషన్స్ కానీ. దీనికి ఆర్బీఐ పర్మిషన్ అవసరం. ఆఖరికి ఇండివిజువల్కి కూడా $2,50,000 దాటితే గవర్నమెంట్ పర్మిషన్, ఆర్బీఐ పర్మిషన్ కావాలి ఇండివిజువల్కి కూడా. కాబట్టి సంస్థలకు కూడా పర్మిషన్ కావాలి. కాబట్టి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ట్రాన్సాక్షన్ చేస్తే అది ఖచ్చితంగా మనీ లాండరింగ్కి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఈడీ ఎంటర్ అవుతుంది. బహుశా రేపు ఛార్జ్ షీట్ దాఖలు చేయగానే, ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయగానే ఈడీ ఆ ఛార్జ్ షీట్ని అడుగుతుంది. అడిగి ఈడీ ఆస్పెక్ట్లో ఈడీ కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు లాభం నష్టం ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ లాభాలు నష్టాలు చెప్తారు. ఇంటర్నేషనల్ క్యాపిటల్ అట్రాక్ట్ చేయడానికి ఈ ఈవెంట్స్ అన్ని, బ్యూటీ ఈవెంట్స్ కానీ, కార్ రేస్ ఈవెంట్స్ కానీ, ఇటువంటి చాలా ఈవెంట్స్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తూనే అంటారు. ఆ క్యాపిటల్ ఎంత అట్రాక్ట్ అయింది, ఎంత మెటీరియలైజ్ అయింది, ఇదంతా మరొక చర్చ. కానీ ప్రొసీజరల్ ల్యాబ్స్ వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది కేటీఆర్కు. కాబట్టి సహజంగానే అప్పుడే మహేష్ తర్వాత చట్టం ప్రకారం కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసినా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేసినాక కేసు నడపవచ్చు, లేదా అరెస్ట్ చేయకుండా కూడా నడపవచ్చు. కానీ అప్పుడే పిసిసి అధ్యక్షుడు అరెస్ట్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ స్క్రోల్లో వస్తుంది. కాబట్టి అరెస్ట్ చేసి నడుపుతారా, అరెస్ట్ చేయకుండా నడుపుతారా కేసు అనేటువంటిది పొలిటికల్ డెసిషన్, పొలిటికల్ విల్, గవర్నమెంట్ యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంది.
ఎందుకంటే అరెస్ట్ చేస్తే నష్టం వస్తుంది, ప్రజల సానుభూతి వస్తుంది అనుకుంటే చెయ్యరు. అట్లా కాదు పెద్ద పట్టించుకోరు అనుకుంటే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాసిబిలిటీస్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయితే, ఆ ఈడీ ఎంటర్ అవుతుంది అని అంటే దీన్ని ఇంకాస్త ఎక్కువ సీరియస్నెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది కేసు విషయం. రైట్, రామూర్తి గారు చెప్పండి.